సంగీతం గురించి మాట్లాడేటప్పుడు ఈ పాట కీ ఆఫ్ సీలో ఉంది అని చాలాసార్లు వినే ఉంటారు కదా. అసలు దాని అర్థమేంటి? చాలామందికి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. సో ఈరోజు మనం ఈ విషయాన్ని చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా విడమరిచి చూద్దాం. సరే, అసలు పాయింట్కి వస్తే కీ ఆఫ్ సి లో ప్లే చేయడం అంటే ఏంటి? అంటే కొన్ని నోట్స్ వాయించడమేనా, లేకపోతే దాని వెనకాలేదన్నా పెద్ద కథ ఉందా? రండి, ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలుపెడదాం. ఓకే, దీన్ని అర్థం చేసుకోవాలంటే ప్రతి కీకి ఒక బ్లూ ప్రింట్ లాంటిది ఉంటుందన్నమాట. ఒక బిల్డింగ్ కట్టడానికి బ్లూ ప్రింట్ ఎలాగో ఒక కీ కూడా అంతే. మరి కీ ఆఫ్ సికి ఆ బ్లూ ప్రింట్ ఏంటో తెలుసా? అదే సి మేజర్ స్కేల్. మనం గనక ఈ స్కేల్ని పట్టుకున్నామంటే కీ ఆఫ్ సి మొత్తం మన చేతిలో ఉన్నట్టే. ఫస్టు అసలు ఈ స్కేల్ అనే పదం ఏంటో చూద్దాం. పెద్ద కష్టమేమీ కాదు, చాలా సింపుల్. స్కేల్ అంటే కొన్ని స్వరాల సమూహం అంతే. అవి ఎలా ఉంటాయంటే ఒక నిచ్చెన మీద మెట్లెక్కి దిగినట్టు ఒకదాని తర్వాత ఒకటి ఏ మెట్టు వదలకుండా వరుసగా ఉంటాయి. అదనమాట సంగతి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదే సి మేజర్ స్కేల్. సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, మళ్ళీ సి. మొత్తం 8 నోట్స్. మన సరిగమ పదనిసా లాంటిదే ఇది. పియానో లేదా కీబోర్డ్ మీద చూస్తే ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే కేవలం తెల్ల కీస్ మాత్రమే వస్తాయి, ఒక్క నల్ల కీ కూడా ఉండదు. అందుకే బిగినర్స్కి ఇది ఫేవరెట్ అన్నమాట. మరి దీన్ని ప్లే చేయడం ఎలా? అది చాలా ఈజీ. ఇక్కడ చూడండి, కుడి చేత్తో బొటనవేలును సి మీద పెట్టి 1, 2, 3 వేళ్లతో సి, డి, ఈ వాయించాలి. ఆ తర్వాత మధ్యవేలు కింద నుంచి బొటనవేలును జరిపి అంటే టక్ చేసి ఎఫ్ మీద పెట్టాలి. అక్కడ్నుంచి మిగతా వేళ్లతో పైసి వరకు వెళ్ళిపోవడమే. ఈ 1 2 3 టక్ టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే చాలు, చాలా సింపుల్గా వాయించేయచ్చు. ఓకే, స్కేల్ అంటే ఏంటో చూశాం, ఎలా వాయించాలో చూశాం. కానీ ఆ స్కేల్లో ఒక హీరో ఉన్నాడు, ఒక హోమ్ బేస్ నోట్, ఆ కీ మొత్తాన్ని నడిపించే ఒకే ఒక్క నోట్. దాన్ని పట్టుకుందామిప్పుడు. సి మేజర్ స్కేల్లో స్టార్టింగ్ నోటేది? సి. మరి ఎండింగ్ నోట్? అది సిఏ. ఆ మొదటి చివరి నోటే మన హీరో. దాన్నే మ్యూజిక్ పరిభాషలో టానిక్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే అది మన హోమ్ బేస్. పాట ఎక్కడెక్కడో తిరిగొచ్చినా చివరికి ఇంటికి చేరాలి గదా, ఆ ఇల్లే ఈ టానిక్ అనమాట. సరే, ఈ హోమ్ బేస్ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థమవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒక పాట వినిపిస్తాను, కానీ దాని మధ్యలో వేరే కార్డ్ మీద ఆపేస్తాను. దాని హోమ్ బేస్ మీద కాదు. జాగ్రత్తగా వినండి. విన్నారు కదా, ఎలా అనిపించింది? పాట కంప్లీట్ అయిన ఫీలింగ్ వచ్చిందా? రాలేదు కదూ. ఏదో మధ్యలో ఆగిపోయినట్టు, ఇంకా ఏదో మిగిలి ఉన్నట్టు ఉంది. చూడండి, మన బ్రెయిన్కి మ్యూజిక్ థియరీ తెలియకపోయినా సరే ఇది సరియైన ముగింపు కాదని దానికెలా తెలిసిపోయిందో. సరే, ఇప్పుడు అదే పాటను దాని సరైన హోమ్ బేస్ దగ్గర అంటే సి కార్డ్ దగ్గర ముగిద్దాం. ఇప్పుడు వినండి, తేడా ఎలా ఉంటుందో. ఆహా, ఇప్పుడు చూశారా తేడా? సి కార్డ్ మీద ఎండ్ చేయగానే అబ్బా అంతా సెట్ అయినట్టు, ఒక సంతృప్తికరమైన ముగింపు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంటికి చేరినంత హాయిగా ఉంటుంది. అందుకే ఆ టానిక్ని హోమ్ బేస్ అంటారనమాట. అదొక రిలీఫ్ ఫీలింగ్నిస్తుంది. ఓకే, ఇప్పటివరకు మనకు స్కేల్ అంటే బ్లూ ప్రింట్ తెలిసింది, టానిక్ అంటే హోమ్ బేస్ తెలిసింది. కాని ఒక కీ అంటే ఇవి రెండే కాదు, అదొక ఫ్యామిలీ లాంటిది. ఆ ఫ్యామిలీలో కొన్ని కార్డ్స్ ఉంటాయి, అవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉన్నవే. ఇప్పుడు ఆ కార్డ్స్ ఫ్యామిలీని కలుద్దాం రండి. మనం చూసిన సి మేజర్ స్కేల్లో 7 వేరువేరు నోట్సున్నాయి కదా, సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి అని. ఆ ప్రతి నోట్ కూడా ఒక కార్డ్కి పునాది అనమాట. ఇవేమీ గాలిలోంచి పుట్టవు, వీటికొక పర్ఫెక్ట్ ప్యాటర్న్ ఉంటుంది. మేజర్, మైనర్ అని ఒక లెక్క ప్రకారం ఏర్పడతాయి. ఇక్కడ చూడండి, ఇదే ఆ కీ ఆఫ్ సి ఫ్యామిలీ. ఇందులో సి, ఎఫ్, జి అనేవి మేజర్ కార్డ్స్, డి, ఈ, ఏ అనేవి మైనర్ కార్డ్స్. అంతే, ఈ 6 కార్డ్స్ చాలు. ప్రపంచంలో కీ ఆఫ్ సిలో ఉన్న ఏ పాట తీసుకున్నా దాదాపుగా ఈ 6 కార్డ్స్తోనే వాయించేయొచ్చు. ఇవే మెయిన్ ప్లేయర్స్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక ఫుల్ మీల్స్ భోజనం ఊహించుకోండి. ఈ 6 కార్డ్సు అన్నం, పప్పు, కూరలాంటివి. మెయిన్ డిష్ అనమాట. కొన్నిసార్లు మనం పచ్చళ్ళు, మసాలాలు లాంటివి యాడ్ చేస్తాం కదా, అవి వేరే కార్డ్స్. అవి ఉంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, లేకపోయినా భోజనం కంప్లీట్ అవుతుంది. ఈ 6 కార్డ్స్ కూడా అంతే, పాటకి అవే ఆధారం. సరే, ఇప్పటిదాకా థియరీ అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఫ్యామిలీ అంతా కలిసి
ఒక నిజమైన పాటలో ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడి స్లైడ్లో చూడండి. లెఫ్ట్ సైడ్ మన కీ ఆఫ్ సి కార్డ్ ఫ్యామిలీ లిస్ట్ ఉంది. రైట్ సైడ్ ఒక ఫేమస్ పాటలోనే ఒక లైన్కి వాడిన కార్డ్సున్నాయి. ఏంటవి? సి, ఈ మైనర్, ఎఫ్, జీ. గమనించారా? ఇవన్నీ మన ఫ్యామిలీ మెంబర్సే. బయట నుంచి ఒక్క కార్డు కూడా రాలేదు. పాటలు ఇలాగే ఒక కీలోని కార్డ్స్ని వాడుకునే తయారవుతాయి. సో మొత్తానికి మనం ఒక క్లారిటీకొచ్చేశాం. కీ ఆఫ్ సిలో ప్లే చేయడమంటే అదొక సిస్టమ్ అన్నమాట. అందులో 3 ముఖ్యమైన భాగాలున్నాయి. 1 దానికొక బ్లూ ప్రింట్ లాంటి స్కేల్ ఉంటుంది. 2 ఒక హోమ్ బేస్ లాంటి టానిక్ నోట్ ఉంటుంది. 3 ఒకదానితో ఒకటి చక్కగా కలిసిపోయే ఒక కార్డ్స్ ఫ్యామిలీ ఉంటుంది. ఈ 3 కలిస్తేనే అది కీ ఆఫ్ సి అవుతుంది. ఇప్పుడు ఇక్కడొక నంబర్ కనిపిస్తుంది, 12. ఏంటిది? వెల్, మనం ఇప్పటిదాకా నేర్చుకున్నది ఒక్క కీ ఆఫ్ సి గురించి మాత్రమే. కానీ సంగీత ప్రపంచంలో ఇలాంటివి మొత్తం 12 కీజుంటాయి. అంటే మనం చూసింది ఆ 12లో కేవలం 1 మాత్రమే. ఒక కీ ఆఫ్ సి బ్లూ ప్రింటే ఇన్ని పాటలకి, ఇంత సంగీతానికి దారి చూపిస్తే మరి మిగిలిన 11 కీస్ ఇంకెన్ని కొత్త ప్రపంచాలను, ఇంకెన్ని రకాల ఫీలింగ్స్ని మన ముందు ఉంచుతాయో ఒక్కసారి ఆలోచించండి. అదొక అంతులేని మహాసముద్రం. దాని గురించి మరోసారి మాట్లాడుకుందాం.